వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో అక్రమ డీజిల్ దందాను గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్కు భారీగా డీజిల్ను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో పూడూరు మండల పరిధిలో ఒక ట్యాంకర్ను ఆపి తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న దాదాపు 7,000 లీటర్ల డీజిల్ను పట్టుబడింది. వెంటనే డీజిల్ ట్యాంకర్ను సీజ్ చేసి చండ్లోమల్ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ కొరత ఉందనే పుకార్లతో మార్కెట్లో పెట్రోల్ డీజిల్కు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేసి ఇక్కడ భారీ లాభాలకు అమ్ముకుంటున్నారు. అక్రమ డీజిల్ రవాణాపై చండ్లోమల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ డీజిల్ రవాణా సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో అక్రమ డీజిల్ దందాను గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్కు భారీగా డీజిల్ను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో పూడూరు మండల పరిధిలో ఒక ట్యాంకర్ను ఆపి తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న దాదాపు 7,000 లీటర్ల డీజిల్ను పట్టుబడింది. ఇక వెంటనే డీజిల్ ట్యాంకర్ను సీజ్ చేసి చండ్లోమల్ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ కొరత ఉందనే పుకార్లతో మార్కెట్లో పెట్రోల్ డీజిల్కు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేసి ఇక్కడ భారీ లాభాలకు అమ్ముకుంటున్నారు. అక్రమ డీజిల్ రవాణాపై చండ్లోమల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ డీజిల్ రవాణా సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.